వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన విద్యా గమ్యస్థానంగా ఉన్న అమెరికా తన ప్రభావాన్ని కోల్పోతుందా? తాజా గణాంకాలు అవుననే అంటున్నాయి. వీసా అనిశ్చితి, విపరీతంగా పెరిగిన విద్యా ఖర్చుల కారణంగా అమెరికా యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల నమోదు భారీగా పడిపోయింది. ఇదే సమయంలో భారత్ మేనేజ్మెంట్ సంస్థలు అంతర్జాతీయ స్థాయి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ జిఎంఏసి నివేదిక అయితే వెల్లడించింది. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ జిఎంఏసి విడుదల చేసిన తాజా వైట్ పేపర్ ప్రకారం ఆగస్టు 2025లో అమెరికా యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల నమోదు దాదాపుగా 45% తగ్గిందంటూ ఈ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో భారత్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలకు అంతర్జాతీయ దరఖాస్తులు దాదాపుగా 25% పెరిగాయంటూ ఈ నివేదిక వెల్లడించింది. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి వీసా విధానాలు మరియు కరెన్సీ ఒత్తిడి మరియు ఆర్థిక భారాల కారణంగా గ్లోబల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో పెను మార్పులు కనిపిస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. జిఎంఏసి 2025 అప్లికేషన్స్ ట్రెండ్స్ సర్వేలోని ఒకసారి విషయాలు చూసుకుంటే యూరోప్ అంటే యూకే మినహా ఆసియా దేశాల్లో అంతర్జాతీయ దరఖాస్తులు పెరగగా అమెరికా, కెనడా మరియు యూకేలలో తగ్గుముఖం పట్టాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 54% బిజినెస్ స్కూల్స్, 54% బిజినెస్ స్కూల్స్ ప్రోగ్రాంలలో 2025 శరదృతువు నాటికి విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీనికి విరుద్ధంగా అమెరికా ఖండంలోని 3/2 ప్రోగ్రాంలలో తగ్గుదల నమోదైంది. అడ్మిషన్ ఆఫర్లు వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు చేరకపోవడానికి వీసా సమస్యలే ప్రధాన కారణం అంటూ కూడా ఈ నివేదిక వెల్లడించింది. అమెరికాలోని 90% కాలేజీలు పేర్కొన్న వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులు డిపాజిట్లు చెల్లించినప్పటికీ వీసా ఆలస్యం లేదా తిరస్కరణ కారణంగా తరగతులకు హాజరు కాలేకపోతున్నారంటూ వెల్లడించింది. అంటే ఇప్పుడు మనకు ఏ రకంగా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా అమెరికాలో కన్సిస్టెన్సీ అనేది కూడా కనిపించలేదు అనేటువంటి తాజా నివేదికలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మన రూపాయి పడిపోవటం కానీ, అదేవిధంగా ట్రంప్ తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, వీటన్నిటి కారణంగా భారతీయ విద్యార్థులు కొంచెం అక్కడ భద్రత తక్కువైందనే విధంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అమెరికా వైపు మగ్గు తక్కువ చూపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు విదేశాలు అంటే అమెరికా అనేటువంటి ఆలోచన ఉండేది. అంటే అమెరికాకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనేటువంటి ఆలోచన అందరిలోనూ ఉండేది. అంతే చాలామంది పెద్దలు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, మా పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడు అనేటువంటిది. ఇప్పుడు దానికి భిన్నంగా కనిపిస్తుంది పరిస్థితులు అయితే. ఎందుకంటే ట్రంప్ యొక్క విధానాలే అంటూ చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే అమెరికాలో చదువుకునే వారి సంఖ్య 2019లో 57% అయితే ఉంది. బట్ అది 2025 నాటికి 42కి తగ్గింది. అంటే దాదాపుగా ఎంత తగ్గింది? 15% తగ్గినట్లుగా కనబడిస్తోంది. పశ్చిమ యూరప్ పట్ల విద్యార్థుల ఆసక్తి 63% వద్ద స్థిరంగా ఉండగా ఆసియా మరియు తూర్పు యూరప్ దేశాలకు ఆదరణ పెరుగుతుంది. గ్లోబల్ మేనేజ్మెంట్ టాలెంట్ను అందించడంలో అమెరికా వైపు మొగ్గు చూపుతుండగా అదే సమయంలో భారతీయ విద్యా సంస్థలకు అంతర్జాతీయ దరఖాస్తులు 25% పెరగడం గమనార్హం. కేవలం ఆర్థిక భారాలే కాకుండా మరికొన్ని కీలకమైన అంతర్జాతీయ పరిణామాలు ఈ మార్పుకు కారణమయ్యాయని అర్థమవుతుంది. అమెరికాలో చదువు పూర్తి చేసి తర్వాత అక్కడే ఉండి పని చేసుకోవడానికి అవసరమైన ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మరియు H1B వీసా ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి విద్యార్థులను ఆలోచనలో పడేస్తుంది. గతంతో పోలిస్తే స్టూడెంట్ వీసాలు F1 స్క్రీనింగ్ ప్రక్రియ మరింత కఠినమైందని, చిన్న కారణాలతోనే వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఇది ప్రధాన కారణంగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండటం, చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల విద్యార్థులు అటువైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలకి అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు కొంత వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ పార్ట్ టైం అవకాశాలు తక్కువగా ఉండటం, అదేవిధంగా జర్మనీ ఇటువంటి కంట్రీల్లో పార్ట్ టైం జాబ్స్ అవకాశాలు కొంచెం లభిస్తుండగా చాలామంది విద్యార్థులు ఈ కంట్రీ కంటే, అంటే అమెరికా కంట్రీ కంటే జర్మనీ అటువైపు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టుగా అనేక నివేదికలు అయితే చెప్తా ఉన్నాయి. సింగపూర్, హాంకాంగ్ మరియు భారతదేశంలోని IIMలు, ISB వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్లు సాధించడం వల్ల దేశం వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల అమెరికాలో చదువు ఖర్చు అమాంతం పెరిగింది. అంటే మనం చూసుకునే ఉంటాం, మన డాలర్ దాదాపుగా $1 వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఆల్మోస్ట్ 92 రూపాయలకు వెళ్ళింది. ఈ పరిస్థితిని కూడా చూసాం మన ఇండియాలో.
సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఫీజులే కాదు, తర్వాత ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు 10 నుంచి 20 లక్షలు ఖర్చు అయ్యేది ఇప్పుడు దాదాపుగా 25 నుంచి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందంటూ అనేక మంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డాలర్ వాల్యూ అనేటువంటిది అక్కడ ఉండి మన రూపాయి వాల్యూ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక డాలర్కి 80 రూపాయలు ఉండింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ $3 అంటే ఇంతకుముందు 240 రూపాయలు చెల్లించేవాళ్ళం. ఇప్పుడు ఒక డాలర్కి 90 రూపాయలు ఉంటే $3కి 270 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 30 రూపాయలు, ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటేనే ఇక్కడ 30 రూపాయలు వ్యత్యాసం పలికింది. అయితే అదే లక్షల్లో చూసుకుంటే ఎంత వ్యత్యాసం వస్తుందో మనం తెలుసుకోవచ్చు. అదే రకంగా 50 నుంచి 70 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్ళడం కంటే తక్కువ ఖర్చుతో ఇతర దేశాల్లో లేదా స్వదేశంలో చదవడం లాభదాయకమని విద్యార్థులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాలోని టెక్ కంపెనీలలో ఉద్యోగాల కోత, లేఆఫ్స్ వార్తలు రావడం వల్ల భారీ పెట్టుబడి పెట్టి అక్కడికి వెళ్ళిన ఉద్యోగ భద్రత ఉంటుందా అనే భయం కూడా నెలకొంది. ఎందుకంటేనంటే ఎప్పుడు ట్రంప్ వెళ్ళమంటాడో ఎప్పుడు ఉండమంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈయన మన భారతదేశం పైన ఎప్పుడు ప్రేమ చూపిస్తాడో ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాడో కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో మనకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో మనకు ఎనిమి అయినటువంటి పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటాడు. కాబట్టి మన ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుందో దాన్ని ఆలోచించి ఆ దేశాలను ఎంచుకోవడం మేలు అని చెప్పేసి అనేక మంది నిపుణులు సలహాలు ఇస్తున్నారు. గతంలో కేవలం అమెరికా కల మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు విద్యార్థులు నెదర్లాండ్స్, నార్వే మరియు తూర్పు యూరప్ దేశాలను కూడా తమ కెరీర్ కోసం పరిశీలిస్తున్నారు. భారత్ నుంచి విదేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గలేదు, కానీ వారు వెళ్ళే దేశం అయితే మారింది. అంటే డిమాండ్ ఉంది, కానీ అమెరికా నుండి ఇతర దేశాలకైతే అది మళ్ళింది అనుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.